ఎస్ ట్రేడర్స్, ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో చూసుకుందాం. ఒకసారి చూడండి, గిఫ్ట్ నిఫ్టీ ప్రజెంట్ 24,533 దగ్గర రన్ అవుతుంది. ఈరోజు ఈరోజు 8:15 24,530 దగ్గర రన్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఫిబొనాచి లెవెల్స్ ప్రకారం మనం తీసుకుంటున్న వీక్లీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వీటి ప్రకారం ప్రజెంట్ 24,530 అంటే మన నిఫ్టీ గ్యాప్ అప్ అవుతుందా, ఒకవేళ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఏవైతే మనకి పివోట్ లైన్స్, ఈ 3 పివోట్ లైన్స్ ఉన్నాయి, ఈ పివోట్ లైన్స్ మధ్యన మనకు ప్రస్తుతం ఊగిసలాడుతుంది. అంటే ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఈ 470 కిందికి వస్తే మన మార్కెట్ గ్యాప్ డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు 24,570 పైన మనకి ఆ, ఉంటే ఇక్కడ ఉంటే మనకు అక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. అది ఒకవేళ మార్కెట్ కనుక ఈరోజు కానీ రేపు కానీ ఈ పివోట్ లైన్ పైన సస్టైన్ అయితే మాత్రం మన నిఫ్టీ కూడా బిగ్ మూమెంటం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. 24,737 వరకు, 24,750 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది మన నిఫ్టీలో కూడా. లేదు ఒకవేళ ఈ పివోట్ లైన్ కింద కనుక సస్టైన్ అయితే మళ్ళీ మన మార్కెట్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది రేపటి లెవెల్స్ చూసుకుందాం. నేనేమనుకుంటున్నానంటే, ఒకవేళ ఇక్కడ చూడండి, ఇది ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత మళ్ళీ పియర్సింగ్ క్యాండిల్ పడింది. పియర్సింగ్ క్యాండిల్ అంటే ఎలా అంటే, మనం ఈ ఈ క్యాండిల్కి, ఈ గ్రీన్ క్యాండిల్కి వేస్తున్నాను నేను, ఈ గ్రీన్ క్యాండిల్కి వేసాను. ఈ క్యాండిల్కి ఆఫ్కి ఎక్కువగా కిందికి వచ్చేసింది. మళ్ళీ ఈ ఆఫ్ పైన బ్రేక్ అయితేనే మళ్ళీ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఈ 24,570 పైన పైకి వెళ్తేనే పైకి వెళ్తుందని. ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి పైకి వెళ్తేనే మనం అప్ సైడ్ చూడాల్సి ఉంటుంది. లేదు మళ్ళీ ఇక్కడ ఈ 24,570 పై నుంచి రెసిస్టెంట్గా తీసుకొని కిందికి వచ్చిందంటే మాత్రం ఈ వీక్ మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం. ఒకవేళ మన మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మళ్ళీ 575 దగ్గర మన మార్కెట్ రెసిస్టెంట్ తీసుకొని కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు 575 పైన సస్టైన్ అయితే మాత్రం మళ్ళీ 24,750 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది అన్నమాట మనం తెలుసుకోవాల్సింది. ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, ప్రీ మార్కెట్లో ఎలా జరిగేది మనకు ఊహించలేము కనుక, ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, ఈ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం 475 కింద కనుక ఉంటే మన నిఫ్టీ ఎంత ఉంది ఇప్పుడు, నిఫ్టీ వచ్చేసి 346 ఉంది. 346కి 475 అంటే 100 పాయింట్స్ ఎబోవ్ రన్ అయినా కూడా, ఒకవేళ మళ్ళీ ఇక్కడే ఈ ఈ 3 పాయింట్ల పైనే రెసిస్టెంట్కి పైన తీసుకొని వస్తేనే కిందికి రావాలి. కానీ ఈ 475 దగ్గర దాటి కింద క్యాండిల్, బిగ్ రెడ్ క్యాండిల్ పడితే కానీ కిందికి వచ్చే ఛాన్స్ ఉండదు. అది అనమాట. ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజుది గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం ఇది మన నిఫ్టీ మరి గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా, ఈ 3 పాయింట్స్ని బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. అది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.